ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుల యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని మాట మనం మాట్లాడుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యములో ఇలా సెలవిస్తుంది, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుతుంది. ఈరోజు అనేక మందికి సమాధానం లేదండి. అనేక మంది జీవితంలో గలిబిలి, గందరగోళం, టెన్షన్, ఒత్తిడి, ఒక సమాధానం లేదు, ఒక పీస్ లేదు. కారణం ఏంటి? ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహవాసము ఎప్పుడు గొడవలు ఆడుకునే వారితోని, ఎప్పుడు ఈ లోక టెన్షన్, ఒత్తిడి అటువంటి వారితో నీవు కూడా సహవాసం ఉంటే నీ జీవితం కూడా అలాగే ఒత్తిడిలు పాలైపోతుంది, గొడవలు పాలైపోతుంది, అల్లర్లు పాలైపోతుంది, నవ్వులు పాలైపోతావు. నీకు సమాధానమే ఉండదు. ఎందుకంటే నువ్వు ఎవరితో సహవాసం చేసావు, నీ ఎవరితో స్నేహం చేసావో వారిలో సమాధానం ఉండదు కదా. వారు ఎప్పుడు గొడవలతోని, అబద్ధాలతోని, మోసము, వంచన. ఇప్పుడు వారితో నీ సహవాసం చేసినప్పుడు నీ జీవితంలో సమాధానం ఎలా ఉంటుంది? అందుకే నా ప్రియ సహోదరుడా, అటువంటి సహవాసాన్ని విడిచిపెట్టే, లోక సహవాసాన్ని విడిచిపెట్టే కీర్తనకాడు అంటున్నాడు మొదటి కీర్తనలోనే, వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, వాళ్ళ దగ్గర నిలబడొద్దు. దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించిన వాడు, దీవారాత్రములు ఆయనను ధ్యానించేవాడు, ఆయనతో ఉండువాడు, ఆయన ఆరాధించేవాడు, ఆయన వాక్యానుసారంగా జీవించేవాడు, ఆయనతో అటువంటి సహవాసం కలిగి ఉంటే నీకు నిజంగా సమాధానం కలుగుతుందండి. నీకు సమాధానం కలుగుతుంది. దేవునితో సహవాసము నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక సమాధానం ఉంటుంది. అప్పుడు సహోదరుడు, నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం లేదా? ఇప్పుడే దేవునితో సహవాసం చేయి, దేవునితో గడుపు, ప్రార్థనలో కూర్చో, ఆరాధన చేయి, వాక్యాన్ని ధ్యానించు, మందిరానికి తరచుగా వెళ్ళు, మానేయొద్దు, ఎప్పుడెప్పుడో కనబడొద్దు, ప్రతి ఆదివారం చర్చకు వెళ్ళు, ఇంటి కూటాలు ఉంటే ఇంటి కూటాల్లో కలుసుకో, సంఘ కార్యక్రమం అంతట్లో నువ్వు కలుసుకో, ఎక్కడైతే ప్రార్థనలు ఉన్నాయో, ఎక్కడైతే దేవునికి సంబంధమైన కార్యకలాపాలు జరుగుతాయో అక్కడంతా బాగా వహించు, దేవుని నామను మహింపరచు, దేవుని నామను గణపరచు, దేవుని వాక్యానుసారంగా జీవించు. ఆయన కాపరంటే ఆయన కాపరి స్వరాన్ని విని కాపరిని వెంబడించే బిడ్డగా నీ జీవితంలో ఉన్నట్లయితే పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలము, చూడండి, శాంతికరమైన జలం, అటువంటి పీస్, అటువంటి నెమ్మది, అటువంటి సమాధానం నీ జీవితంలో దేవాది దేవుడు కలుగజేస్తాడు. దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితంలో శాంతి, సమాధానం దేవుడు కలుగజేస్తాడు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు ఆయన, నీవు ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుతుంది. ప్రభువా, ఎవరైతే అల్లర్లతో, గొడవలతో, మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా ప్రభువా టెన్షన్తో జీవిస్తున్నారో వారందరూ ప్రభువా లోక సహవాసాన్ని విడిచిపెట్టి నీ సహవాసం చేసి వారి జీవితంలో నిజమైన శాంతి, సమాధానాన్ని పొందుకోవాలి. మీరు సమాధానకర్త, శాంతిని అనుగ్రహించువాడు. అందుచేత ప్రతి ఒక్కరి జీవితాలలో నీ శాంతి, సమాధానం ఉండాలి. అట్ట ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి యేసయ్యా. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.